నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్? వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్? ఓకే, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ మెరిట్ ఆఫ్ ది క్యాస్ట్? సార్ ఎప్పుడు నష్టమే ఉంటుందా, లాభమేమి ఉండదా అంటే ఎస్, లాభాలు కూడా చాలా ఉంటాయండి. కొన్ని లాభాలు అలా మాట్లాడుకుందాం, మనకి ఏం అర్థమైందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు మన అశోక్ నగర్లోనే ఇక్కడ మన ఏమంటారు కాచిగూడ వెళ్తుంటే అక్కడ హాస్టల్ ఉంటుంది, వైశ్య బాయ్స్ హాస్టల్ అని ఉంటుంది. ఇక్కడ మనం ముందుకు వెళ్తే ఇక్కడ కేర్ హాస్పిటల్ అని ఉంటుంది, దాని వెనకాల కూడా అది వైశ్య బాయ్స్ హాస్టల్. కొంచెం ఇక్కడ ముందు వెళ్దామనుకోండి, ఇక్కడ హెమిస్పియర్ పెద్ద హోటల్ ఉంటుంది, దాని ముందు వెల్మా హాస్టల్ అని ఉంటుంది, వెల్మా వెల్ఫేర్ సొసైటీ అని. కుక్కటిపల్లి వెళ్తే కమ్మా సేవా సంఘం అని ఉంటుంది. ఓకే, ఇది. సో నీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి, అక్కడ అన్ని సత్రాలు ఉంటాయి, రెడ్డి సత్రం, కమ్మ సత్రం, బ్రాహ్మణ సత్రం, అన్ని సత్రాలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకి సత్రాలు ఉండవు, అది వేరే విషయం. ఓకే, ఎందుకు ఫస్ట్ డబ్బులు కావాలి సత్రం కట్టాలని, వీళ్ళకి తినడానికే ఇబ్బంది అవుతుంది ఇంటి దగ్గర. అలాంటిది డబ్బులు కట్టుకొని ఉండాలంటే ఎట్లా? ఉండలేరు కదా, కష్టం అవుతుంది. సో అందుకోసం లైక్ పాపం వాళ్ళకి ఉచిత సత్రాలు ఉంటాయి, కరెక్టే. ఓకే, సో విత్ డ్యూ రెస్పెక్ట్, నేనేం తప్పు అనట్లేదు, సబ్జెక్ట్ని సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఓకేనా? సో నీకు ఇక్కడ ఏమైంది, క్యాస్ట్ వల్ల ఒక వెల్ఫేర్ యాక్టివిటీ జరుగుతుంది. ఇప్పుడు నేను కమ్మ, నేను పూరు, నేను హైదరాబాద్ వచ్చా, నేను బీటెక్ చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేనేం చేస్తా, నేను కమ్మా సేవా సంఘంలో ఉంటా, ఉండి ఫుడ్ షెల్టర్ ఇస్తారు, నాకు బస్సుకు కూడా ఛార్జెస్ ఇస్తారు, నేను బీటెక్ చదువుతా, మంచి పర్సంటేజ్ తెచ్చుకున్న మెరిట్ ఉంది అనిపిస్తే అక్కడే ఉంటాం కాబట్టి ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది, అమెరికాలో ఒక కంపెనీ ఉంటుంది, నన్ను అమెరికా తీసుకెళ్ళిపోతారు, నేను ఇంకో కంపెనీ పెడతా, అలా అలా నేను డెవలప్ అయ్యా. అదేంటి, ఎకనామికల్, ఎడ్యుకేషనల్, సొసైటల్ బెనిఫిట్. రెండోది. ఓకే, రెండోది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మైనార్టీగా ఉన్నారు బై, నేను మైనార్టీగా ఉన్నా, నేను వచ్చి చెప్తా, అయ్యా నన్ను పట్టించుకోండి, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు పట్టించుకుంటావా? పట్టించుకో. టు లిజన్ టు యూ ఐ నీడ్ అసోసియేషన్ ఆర్ ద గ్రూప్. ఐ నీడ్ వాట్? అసోసియేషన్ ఆర్ గ్రూప్. సో మెజారిటీ ఉంటేనే కదా నీకు గళం వినిపిస్తుంది. సో ఇఫ్ యూ ఫార్మ్ అసోసియేషన్ ఆఫ్ అ మైనారిటీ ఆర్ ఇఫ్ యూ ఫార్మ్ అ క్యాస్ట్ గ్రూప్, ఓకే, సంఘం అని అంటారు చూడండి. ఈ సంఘం ఇప్పుడు చూడండి, మొన్న ఎంఆర్పిఎస్ అని, మాదిగ పోరాట రాష్ట్ర సమితి, ఎంఆర్పిఎస్ అని ఉంటుంది. ఓకే, ఇది మన ఎవరు, మందకృష్ణ మాదిగ గారు, ఆయన దానికి హెడ్. ఆయన 20-30 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు, ఎస్సీలో వర్గీకరణ కావాలి, మేజర్ బెనిఫిట్ అంతా ఎస్సీల్లో ఉన్నటువంటి కొన్ని వర్గాలు తీసుకుంటున్నారు, మా వర్గానికి ఇబ్బంది అవుతుందని ఆయన ఎంఆర్పిఎస్ పార్టీ పెట్టారు, సంఘం ఏర్పాటు చేశారు. మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని పిలిచి హత్తుకొని నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాడు. అంటే నీకు ఒక సంఘం లేకపోయిండుంటే నీకున్న ప్రాబ్లంని ఎవరు వినేవాళ్ళు కాదు కదా. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నా. మీరు దీన్ని, ఈ సబ్జెక్ట్ని టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారనుకోండి, మీరు ఎంతసేపు చదివినా మీకు గుర్తుండదు. మీరు దీన్ని రియల్ లైఫ్లో అన్వయించుకోండి. అర్థమవుతుందా? మీరు కూడా బీటెక్లు, డిగ్రీలు చదువు ఉంటారు, నీకు ఒక్కడికే ప్రాబ్లం ఉంది, ప్రిన్సిపల్కి వెళ్తే మాట వింటాడా? వినడు. అదే మీ క్లాస్లో వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి అందరూ ఒకేసారి వెళ్తే ప్రిన్సిపల్ మాట వింటాడు. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్. ఇది జనరల్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఏముందో చూద్దాం. సో బుక్కిష్ కూడా నాలెడ్జ్ కావాలి కాబట్టి, సి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఫస్ట్, ప్రిజర్వేషన్ ఆఫ్ ది కల్చర్. ద క్యాస్ట్ సిస్టమ్ హెల్ప్డ్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది కల్చర్ అండ్ దీస్ వేర్ పాస్డ్ ఫ్రమ్ ద జనరేషన్ టు ద జనరేషన్. మీకు నేను ఫస్టే చెప్పా, క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్. లెట్స్ సే మా నాన్న కుమ్మరి, మా తాత కూడా కుమ్మరే, ముత్తాత కూడా కుమ్మరే, అంతే కదా. ఏం చేస్తాం మేము? కుండలు చేస్తాం. మా తాత అద్భుతమైన కుండలు చేశాడు, మట్టి మా పాత్రలు అన్నీ ఎన్నో డిజైన్లు చేశాడు. మా నాన్న ఇంకా బాగా చేస్తాడు, నేను ఇంకా బాగా చేస్తాను. ఎందుకు? నేను సొంత కొడుకును కాబట్టి నాకు తర్ఫీదు ఇస్తాడు. హీ విల్ గివ్ మీ గుడ్ ట్రైనింగ్, గుడ్ టెక్నిక్స్, దేర్ బై ఐ విల్ బికమ్ సో క్లవర్. సో మై కల్చర్ ఈజ్ ప్రొటెక్టెడ్. If there is no caste system, will it be protected? If I come to your home, okay, then will you able to teach me how to make a pot or a beautiful design? You may teach me basic model, but you don't teach me intricacies and expertise of the pot making. అర్థమవుతుందా నేనేమంటున్నాను? సో బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్, దిస్ ఈజ్ అడ్వాంటేజ్. ఓకే, వాట్ డూ యూ మీన్ బై కల్చర్? Culture means some practices
విచ్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఇస్ అ కల్చర్. మీ నాన్న అమ్మ బొట్టుకు పెట్టుకోమంది, నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు అంతే. అర్థమైందా? కల్చర్. పెళ్ళైతే మెట్టలు పెట్టుకోవాలి, మా ముత్తమ్మ పెట్టుకుంది, మా అమ్మమ్మ పెట్టుకుంది, మా అమ్మ పెట్టుకుంది, రేపు పొద్దున ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో కూడా పెట్టుకుంటారు. ఎందుకు? కల్చర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్. చిన్నపిల్లలు ఎత్తుకుంటాం, దేవుడు కనిపించిన సాయి సాయి అనుమని మొక్కమని అంటాం కదా. దట్ ఈస్ ద కల్చర్. వే ఆఫ్ లైఫ్ ఈజ్ ద కల్చర్. సో ఫస్ట్ పాయింట్ ఇది ఒకటే రాసుకోండి, ఇంకేం రాసుకోవద్దు. అడ్వాంటేజెస్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ అంటే ఫస్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద కల్చర్, అంతే రాసుకోండి, ఇంకేం రాసుకోవద్దు. ఓకే, ఎక్కువ మొత్తం రాసుకుంటే అది ఎంత చాటభారతం అవుతుంది, మీరు చదవరు. ఓకే. 2, ప్రిజర్వేషన్ ఆఫ్ ప్యూరిటీ. ద క్యాస్ట్ సిస్టమ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎండోగమస్ నేచర్ పర్మిటెడ్ మ్యారేజ్ ఓన్లీ విత్ ఇన్ ద క్యాస్ట్ అండ్ ప్రిజర్వ్ ద ప్యూరిటీ ఆఫ్ ఈచ్ క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారండి. ఓకే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ రజకులు అంటే బట్టలు ఉతికేవారు, లేట్సే నాయి బ్రాహ్మణులు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాయి బ్రాహ్మణులు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ యొక్క కల్చర్ కాపాడబడుతుంది, ప్యూరిటీ ఉంటుంది. రజకులు నాయి బ్రాహ్మణులు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మిక్చర్ అయిపోతుంది కదా, హెట్రోజినస్ సొసైటీ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి ప్యూరిటీ దెబ్బతింటుంది, అంతే కదా, ప్యూరిటీ దెబ్బతింటుంది. మరి ప్యూరిటీ అంటే ఆ యొక్క క్యాస్ట్ యొక్క ప్యూరిటీని ప్రిజర్వ్ చేస్తుంది ఎవరు? హూ ఈజ్ ది ప్రొటెక్టర్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్? మ్యారేజెస్, ఎండోగమస్ మ్యారేజెస్. అర్థమవుతుంది కదా. సో సెకండ్ పాయింట్ అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ప్యూరిటీ. ప్రిజర్వేషన్ ఆఫ్ ప్యూరిటీ విత్ ఎండోగమస్ మ్యారేజ్. విత్ వాట్? ఎండోగమస్ మ్యారేజ్. ఓకే. నెక్స్ట్, డివిజన్ ఆఫ్ ది లేబర్. లెట్స్ సే ఇప్పుడు క్యాస్ట్ సిస్టమే లేకుంటే మన భారతదేశంలో మరి అన్ని పనులు ఎవరు చేస్తారు అని మహాత్మా గాంధీ ఆలోచన. ఓకే, ఏమని అంటున్నాడు సారయ్య అంటే, క్యాస్ట్ సిస్టమ్ రిక్వైర్డ్ ఈచ్ ఇండివిజువల్ టు డూ ది వర్క్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ హిస్ క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మిన్స్ జాబ్ వాస్ టు టీచ్, క్షత్రియాస్ జాబ్ is to fight the war, Vaishya's job is to trade, and Shudra's job is to serve the other caste. This division of the labor ensured a smooth functioning of the society. సో ఈ విధంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకి డిఫైన్డ్ వర్క్ చేయడం ద్వారా సమాజం ముందుకు వెళ్తుంది, ప్రశాంతంగా వెళ్తుంది అన్న భావన క్రియేట్ అయింది. దట్ మీన్స్ బికాస్ ఆఫ్ ది డివిజన్ ఆఫ్ ది లేబర్ దెర్ ఇస్ అ స్టెబిలిటీ ఇన్ ద సొసైటీ. అర్థమైందా? బికాస్ ఆఫ్ ద డివిజన్ ఆఫ్ ది లేబర్ దెర్ ఇస్ అ స్టెబిలిటీ ఇన్ ద సొసైటీ. రాసుకోండి. సో డివిజన్ ఆఫ్ ది లేబర్ ఇలా రాసుకొని, ఇలా ఒక పిరమిడ్ గీసుకొని, ఓకే, బ్రాహ్మణ టీచింగ్, క్షత్రియ ప్రొటెక్షన్, వైశ్య ఏంటి ట్రేడ్, శూద్ర దే హ్యావ్ టు సర్వ్ ది ఆల్ దిస్ 3, దేర్ బై స్టెబిలిటీ ఇన్ ద సొసైటీ. So stability in the society given by whom? Who gave the stability in the society? Who gave the stability in the society? Cheppali. Caste system gave the stability in the society. Protection. అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుందా? క్లాస్ అయితే ఈజీగానే ఉందిగా, సొసైటీ చాలా ఈజీగా ఉంటుందండి, ఏముండదు. కానీ విషయం ఏంటంటే యూ నీడ్ టు ఇంటర్లింక్ ఆల్ ద సబ్జెక్ట్. ఓకే, ఇంటర్లింకింగ్ ది ఆల్ ద సబ్జెక్ట్. నిద్ర వస్తుందా మధ్యాహ్నం? రిఫ్లెక్ట్ అవుతుందా ఎక్కువ? మరి స్పెట్స్ లేవా? తెచ్చుకోలే? సైడ్ చూపించుకున్నావా? చూపించుకో ఒకసారి. నేను కూడా కోచింగ్ తీసుకునే రోజుల్లో దూరం కూర్చునేవాడిని, బోర్డు కనిపించట్లేదు నాకు. అందరికి అట్లే కనిపిస్తలేదేమో అనుకోని నా పక్కన ఉన్నాడు, అరే నీకు బోర్డు కనిపిస్తుందా అంటే కనిపిస్తుందని. మరి నాకెందుకు కనిపించట్లేదు? దాన్ని గుడ్ అంటారు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు వెళ్ళి చూయించుకుంటే స్పెట్స్ వచ్చాయి నాకు. సో కోచింగ్ పుణ్యాన సర్వీస్ వచ్చిందో రాలేదో కానీ గుడ్ అయితే వచ్చింది. ఓకే, సరే చలో. కోఆపరేషన్ విత్ ఇన్ ఎ క్యాస్ట్. సి యాజ్ ఐ మెన్షన్, వెన్ దెర్ ఈజ్ అ కోఆపరేషన్ విత్ సి ఇన్ ద క్యాస్ట్ దెర్ ఆర్ ద డిపెండెంట్ క్యాస్ట్ ఆల్సో. ఓకే, క్యాస్ట్లోనే ఆశ్రిత కులాలు అంటాం వీళ్ళని, డిపెండెంట్ క్యాస్ట్. ఒక క్యాస్ట్ మీద చాలా క్యాస్ట్ ఆధారపడి ఉంటాయి.
అర్థమవుతుందా? లెట్స్ సే నేను చేపలు పట్టాను అనుకోండి, చేపలు పట్టిన తర్వాత దాన్ని కడిగేసి కోసి ఇచ్చేవాడు ఒక క్యాస్ట్ ఉంటుంది. అలా డిఫరెంట్ అదే క్యాస్ట్లోనే సబ్ క్యాస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకదాన్ని ఒకరు ఇంటర్లింక్ చేసుకొని వాళ్ళే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, వాటిని సబ్ క్యాస్ట్ అంటారు. క్యాస్ట్ సిస్టమ్ ఫాస్టెన్స్ ది కోఆపరేషన్ విత్ ఇన్ ఈచ్ ఇన్ క్యాస్ట్. దే కోఆపరేటెడ్ విత్ ఈచ్ అదర్ అండ్ ప్రిజర్వ్ దేర్ కల్చర్ అండ్ ప్రొటెక్షన్ ఇట్ ఫ్రమ్ ద డీజనరేషన్, ఓకే, డిగ్రేడేషన్ బై ది అదర్ క్యాస్ట్. ఓకే, కోఆపరేషన్ ఉండడం ద్వారా ఒకరినొకరికి ఓకే ఏమవుతుంది సార్ అంటే వేరే క్యాస్ట్ వాడు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చారండి, మీది ఒకటే జిల్లా అనుకోండి, పక్కపక్కన కూర్చుంటారు. ఒకటే ఊరు అనుకోండి, ఒకటే అపార్ట్మెంట్ తీసుకుంటారు. ఒకటే క్యాస్ట్ అనుకోండి, ఒకటే రూమ్లో ఉంటారు. సరే, ఇప్పుడు హైదరాబాద్లో అంటే మనకు తెలియదు, రూమ్ రెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో ఉంటున్నాం, అది వేరే విషయం. బట్ మీకు ఎప్పుడైతే ఆ చాయిస్ ఉంది అనుకోండి, యూ డెఫినెట్లీ ప్రిఫర్ దిస్ ఓన్లీ. వై? బికాజ్ ఇట్ ఈస్ దేర్ సిన్స్ వాట్ వీఆర్ లైక్ ఇన్ చింపాంజీస్. మీకు తెలుసా, కోతుల్లో కూడా గుంపులు ఉంటాయి. ఆ గుంపుకు ఒక నాయకుడు ఉంటాడు. ఈ గుంపు కోత ఆ గుంపులో వెళ్తే ఆ కోతిని చంపేస్తారు. తెలుసా ఆ విషయం మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముస్లిం అనుకోండి, ఓకే, నేను ముస్లిం, మీరు వస్తారు నా దగ్గర. సో ఇఫ్ ఐ సే మై నేమ్ ఈజ్ ఇమ్రాన్, ఓకే, లెట్స్ సే అమన్, మై నేమ్ ఈజ్, ఇఫ్ ఐ సే అమన్, నీ పేరు ఇమ్రాన్. నేను అడుగుతా వాట్ ఇస్ యువర్ నేమ్ అంట, ఇమ్రాన్ అంట. అందరు అడుగుతా, నిన్ను కూడా అడుగుతా ఇమ్రాన్ అంటావు. సో నేను రిజిస్టర్ అయిపోతా. అందరు రిజిస్టర్ అయినా అవ్వకపోయినా నువ్వు నాకు రిజిస్టర్ అవుతావు. క్లాస్ అయిన తర్వాత వెల్కమ్ అండ్ ఐ విల్ స్పీక్ విత్ యూ పర్సనల్లీ. వై? బికాస్ అటాచ్మెంట్. దీనికి మీకు డౌట్ ఉంటే నాకు ఆవలింత వచ్చింది అనుకోండి, నీకు కూడా ఆవలింత వస్తుంది. ఎందుకు? బికాజ్ సిన్స్ వీఆర్ చింపాంజీస్, అది అలవాటు మనకి. ఎందుకు? ఇట్ షోస్ ది సాలిడారిటీ. అర్థమవుతుందా? సాలిడారిటీ చూపిస్తున్నట్టు. ఓకే, సరే, అదంతా పక్కన పెడితే, సో ఈ యొక్క సాలిడారిటీ వల్ల కోఆపరేషన్ విత్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్, దేర్ బై ప్రొటెక్షన్ ఆఫ్ ద కల్చర్. ఓకే, దేర్ బై ప్రొటెక్షన్ ఆఫ్ ది కల్చర్. ఆన్లైన్లో ఉన్న విద్యార్థులు దయచేసి మీరు హెడ్డింగ్సే రాసుకోండి, ఇదంతా లోపల ఉన్నది రాయొద్దు. మరి రాసేసి అంటే మళ్ళీ మీరు ఏమంటారు, మొత్తం సారి తీసేస్తున్నాడు తొందరగానే ఇబ్బంది పడొద్దు. సరేనా అండి? ఏది రాయాలో నేను చెప్తా, ఓన్లీ హెడ్డింగ్స్ రాయండి. ఆప్షన్స్ ఆఫ్ కాంపిటీషన్. సి వాట్ ఈజ్ ఆప్షన్స్ ఆఫ్ కాంపిటీషన్? ఇఫ్ ఐ ఎమ్ అ కాబ్లర్, ఇఫ్ యు ఆర్ అ బార్బర్, there is no competition. I'll do my work, you will do your work. Okay, there is a division of the labor in the society, thereby stability. As a social status was hereditary, and no amount or personal accomplishment could change it. There was no competition to improve the status. People therefore utilize their energies for the general benefits of the society rather than personal advancement. Let's say ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లెట్స్ సే నాయి బ్రాహ్మణులు అనుకోండి, బార్బర్స్ అనుకోండి. ఓకే, ఇక్కడున్న వాళ్ళందరూ కాబ్లర్స్ అనుకోండి, ఇక్కడున్న వాళ్ళందరూ ఫిషర్ మ్యాన్స్ అనుకోండి, ఇక్కడున్న వాళ్ళందరూ గోల్డ్ స్మిత్స్ అనుకోండి, గోల్డ్ స్మిత్. ఇక్కడున్న వాళ్ళలోనే వీళ్ళకి కాంపిటీషన్, ఇక్కడున్న వాళ్ళలోనే వీళ్ళకి కాంపిటీషన్, ఇక్కడున్న వాళ్ళలోనే ఇక్కడ కాంపిటీషను, ఇక్కడున్న వాళ్ళలోనే ఇక్కడ కాంపిటీషన్. మీరు గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ స్మిత్ ఉంటే ఏ ఒక్క చోట ఎవ్వరు గోల్డ్ దొంగలించడు. యు నెవర్ హర్డ్ ఎ పర్సన్ ఇన్ ద గోల్డ్ స్మిత్ కమ్యూనిటీ స్టీలింగ్ ది గోల్డ్. ఎందుకు? వాడికి అవసరం లేదు, నా కులస్తుడే. అండ్ ఇఫ్ అ ఫిషర్ మ్యాన్ ఈజ్ దేర్, ఇక్కడ నా స్టేటస్ నేను పెంచుకోవాల్సిన అవసరం లేదు. నేను ఐఎమ్ ఏ ఫిషర్ మ్యాన్, యు ఆర్ ఎ ఫిషర్ మ్యాన్. దెన్ ఐ నో నీడ్ టు ఫైట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మై ఓన్ డెవలప్మెంట్. అక్కడ నా పర్సనల్ డెవలప్మెంట్ లేదు, హోల్ డెవలప్మెంట్ అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంది. ఓకే, బార్బర్ నేను కాబ్లర్ అనుకో, మంచి చెప్పు కుట్టాలనుకుంటా, మంచి చెప్పు కుట్టడం వల్ల నా కమ్యూనిటీలో మంచి పెద్ద పేరు తెచ్చుకోవాలని అనుకుంటా. అంతేలే కానీ నాకు బంగారం వచ్చేయాలని నేను ఎప్పుడు అనుకోను. నేను పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలని నేను కోరుకోను. నేనేం కోరుకుంటా? ఐ వాంట్ టు ఇన్వెంట్ అ గుడ్ మోడల్ స్లిప్పర్. బార్బర్ కూడా ఏం చేస్తాడు? నేను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కటింగ్ చేయాలనుకుంటా. చేయగలుగుతాను 130 కోట్లకి? చేయలేను. అప్పుడు నేనేం చేయాలి? 1 కోటి మందికి కటింగ్ చేయడం నేర్పిస్తే వాళ్ళు 130 కోట్ల మందికి కటింగ్ చేసేస్తారు. ఎట్లా? అట్లే జావీద్ హబీబ్స్ వచ్చిందనమాట. తెలుసా జావీద్ హబీబ్స్? జావీద్ హబీబ్స్ వాళ్ళ తాత మన జవహర్లాల్ నెహ్రూకి బార్బర్, పర్సనల్ బార్బర్. అప్పుడు అక్కడ బ్రిటన్లో ఎక్కడో
కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది కటింగ్స్కి, అక్కడ ఈయన వెళ్ళి చదువుకున్నాడు. ఆయన అంబిషన్ ఒకటే, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి తల కట్ చేయాలి అని చెప్పేసి, తల కట్ చేయాలి కదా, కటింగ్ చేయాలి అని. అక్కడి నుంచి జావేద్ హఫీజ్ పుట్టుకొచ్చింది. అర్థమైంది? సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, పర్సనల్ డెవలప్మెంటే చూసుకోరు, కమ్యూనిటీ డెవలప్మెంట్ చూసుకుంటారు. ఇప్పుడు ఏమైంది, ఎందుకు క్రైమ్ జరుగుతాయి, ఎందుకు క్రైమ్ జరుగుతాయి? నేను అపార్ట్మెంట్లో ఉన్నా, నేను బ్రాహ్మణు, నువ్వు క్షత్రియ, నువ్వు వైశ్య, నువ్వు శూద్ర, నా ఇంట్లో కోట్లు ఉన్నాయి, నేను ఒక పని చేస్తున్నా, మీ ఇంట్లో లక్షలు ఉన్నాయి, మీ ఇంట్లో వేలు ఉన్నాయి, మీ ఇంట్లో ఏం లేదు, నువ్వేం చేస్తావు? డబ్బు చాలా ఉంది కదా, ఎట్లయినా సంపాదించాలని నువ్వు నా ఇంట్లో లూటీ చేస్తావు, వాళ్ళ ఇంట్లో క్రైమ్ చేస్తావు, వాళ్ళ ఇంట్లో ఇంకోటి చేస్తావు. అట్లా ఇంబ్యాలెన్స్ ఇన్ ద సొసైటీ ఏర్పడుతుంది. ఇక్కడ పర్సనల్ బెనిఫిట్ అక్కడ క్రియేట్ అవుతుంది. మన సమాజంలో లూటీ జరగడానికి కారణం అదే. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను అంటే? నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను. సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లానే చూడండి ప్లీజ్. ఎందుకంటే అది సబ్జెక్ట్ అంతే, ఓకే, ఇది సబ్జెక్ట్, మరి తప్పుగా అదే అంటున్నాడు. యాజ్ అ సోషల్ స్టేటస్ వాజ్ హెరిడిటరీ, సోషల్ స్టేటస్ అనేది హెరిడిటరీ, అండ్ నో అమౌంట్ ఆర్ ద పర్సనల్ అకంప్లిష్మెంట్ కుడ్ బి చేంజ్ ఇట్. ఓకే, దేర్ వాజ్ నో కాంపిటీషన్ టు ఇంప్రూవ్ ది స్టేటస్. అంతే కదా, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ నా క్యాస్ట్ మారదు, ఐ డోంట్ చేంజ్ మై క్యాస్ట్. ఓకే, వై? బికాస్ people therefore utilize their energies for the general benefit of the society rather than the personal advancement. నేను బ్రాహ్మణ్ అయిపోవాలని నేనేం చెయ్యను, నేను ఎస్సీగా పుట్టాను, నేను ఎస్సీగానే చేస్తాను. ఈవెన్ దో నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ నన్ను మోడల్గా తీసుకుంటారు. అందుకోసం చూడండి, బాబు జగజీవన్ రామ్ బొమ్మలు వాడవాడలో ఉంటాయి. ఓకే, అర్థమవుతుంది కదా. సో దీని తర్వాత పంచాయత్ సిస్టమ్ అండి, ఇది వర్స్ట్ సిస్టమ్ యాక్చువల్లీ. ఇది ఎంత బెస్ట్ సిస్టమో అంత వర్స్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఎవరైనా ఉన్నారా అంటే అది పంచాయత్స్ అండి. ఎస్పెషల్లీ ఖాప్ పంచాయత్ అని అంటాం. అది ఖాప్ పంచాయత్, ఖాప్ పంచాయత్. ఓకే, పంచాయత్ కదా, ఖాప్ పంచాయత్. ఈ ఖాప్ పంచాయత్ అనేది ఎక్కడుంటే ఎక్కువ మీకు? హర్యానా, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎక్కువ కనిపిస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, అగ్రకులస్తులు, డామినెంట్ క్యాస్ట్, ఇఫ్ దే డూ ఎనీ క్రైమ్ అగెన్స్ట్ ది లోవర్ క్యాస్ట్ పీపుల్, దీస్ పంచాయత్స్ విల్ ప్రొటెక్ట్ ఎట్ ఎనీ కాస్ట్ దీస్ పీపుల్, దే పనిష్ them only. If they do the wrong thing also, they will punish them, the lower caste. Even if they do some mistake also, they will punish them only. అందుకోసం ఖాప్ పంచాయత్స్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని సుప్రీంకోర్టు జైల్లో పెట్టమని చెప్పింది. ఓకే, సో నీకు ఏం తెలిసింది? పంచాయత్ సిస్టమ్. మీరు ఊర్లో చూడండి, ఊర్లో చూస్తే పంచాయతీలు అయినాయి అనుకోండి, అప్పర్ క్యాస్ట్ పీపుల్ అతను ఏమైనా తప్పు చేశాడు అనుకోండి, మనము దాన్ని దండగేసి మాన్పించా. అది ఎంత పెద్ద క్రైమ్ అయినా అసలు, ఈవెన్ దో ఇట్ మైట్ బి రేప్ ఆల్సో, ఈ ఊర్లోనే ఆ పంచాయతీ చేసి ఖతం పెడతారు. ఏదో 1,00,000, 20,000, 30,000 స్తోమతను బట్టి ఇచ్చేస్తారు, కేసు అవ్వకూడదు. అదే లోవర్ క్యాస్ట్ పీపుల్ అదే పనిష్మెంట్కి, అదే కనుక తప్పు చేస్తే వాళ్ళకి మరణశిక్ష, ఊరు నుంచి బహిష్కరించడం, జైల్లో పెట్టి ఇంకెప్పటికీ బయటికి రాకుండా శిక్షలు పెట్టమని చెప్పేసి పోలీసులు కరప్షన్ చేయడము, ఆ విధంగా చేస్తారు. అర్థమవుతుందా? సో ద పంచాయత్ సిస్టమ్ ఇస్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. ఆల్ డిస్ప్యూట్స్ విత్ ఇన్ ద క్యాస్ట్ were referred to the caste panchayat. Panchayats, though the secular in outlook exist even now in rural India, there are social amity between the members of the same caste. అంటే ఏంటి అమిటీ అంటే? ఫ్రెండ్షిప్. ఓకే, సో మనము పంచాయత్ జరుగుతున్నప్పటికీ, పంచాయత్ ఉంది, అది ఒక సెక్యులర్లా అనిపిస్తున్నప్పటికీ, అందరికీ సమాన న్యాయం జరుగుతుంది అని అనిపిస్తున్నప్పటికీ సమాన న్యాయము జరగదు. అర్థమవుతుందా సార్? సమాన న్యాయం జరగదు. అగ్ర కులస్తులందరూ ఒక దగ్గరికి వెళ్ళిపోతారు, నిమ్న కులస్తులందరూ ఒక దగ్గర వెళ్తారు. సో అప్పర్ క్యాస్ట్ పీపుల్ ఆర్ అసోసియేటెడ్ ఇంటూ వన్ గ్రూప్ అండ్ దే మేక్ లోవర్ క్యాస్ట్ గ్రూప్ ఇంటూ ద అదర్ గ్రూప్ అన్నమాట. ఓకే, అదర్ గ్రూప్. నెక్స్ట్, protected the society. Rigidity of our caste system was responsible for the protecting our society from cultural invasion by the alien society. ఇది చాలా మంచి బెనిఫిటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఉందండి. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంత రిజిడ్గా ఉంది కాబట్టే మన దగ్గరికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు,
వాళ్ళు ఏం చేయలేకపోయారు. అంతకుముందు ముస్లిం ఇన్వేజన్స్ వచ్చారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఓకే, లేదు అనుకుంటే ఇంకా వేరే మతస్థులు ఇంకెవరైనా ఉంటే, ఓకే, అంటే క్రిస్టియన్స్ వచ్చారు, కొంత షేక్ చేసినప్పటికీ ఏ ఇన్వేడర్ వచ్చినా మన భారతదేశ సంస్కృతిని, కల్చర్ని డిస్టర్బ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద వాల్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ ఇస్ సో రిజిడ్. ఈ వాల్ అంత గట్టిగా ఉంది కాబట్టి, ఎవడు లోపల ఎంటర్ అవ్వలేకపోయాడు. ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. క్యాస్ట్ సిస్టమ్ యొక్క బెనిఫిట్ అది, అంతే కదా. నెక్స్ట్, పర్మినెన్సీ అండ్ కంటిన్యూటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంథ్రోపాలజీ దీని చాలా పెద్ద ఇదన్నమాట. ఈచ్ క్యాస్ట్ హ్యాడ్ అ పర్మనెంట్ బాడీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టు గైడ్ హిస్ సోషల్ బిహేవియర్ అండ్ యాక్షన్. ఓకే, సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మూవీ చూసారు, మొన్న ఏదో చేతబడిది మూవీ వచ్చింది. ఏ మూవీ అది? పొలిమేర కదా, ఇంకోటి మన చిరంజీవి వాళ్ళ అల్లుడు అక్క కొడుకు సాయిధరం తేజ్, చూడలే? కాకులు వస్తాయి. విరూపాక్ష మూవీ చూసారా? విరూపాక్ష మూవీలో ఏమైనా అయితే శాసన గ్రంథం తీసుకురండి అంటారు, అవునా కదా? శాసన గ్రంథం తీసుకురండి అంటారు. అంటే దట్ కంప్లీట్ విలేజ్ ఈజ్ రూల్డ్ బై వాట్? దట్ శాసన గ్రంథం. ఇన్ ద సేమ్ వే హిందూ సొసైటీ ఈజ్ రూల్డ్ బై వాట్? మనుధర్మశాస్త్రం, మనుస్మృతి. వీఆర్ బౌండ్ బై వాట్? ఉపనిషత్స్. వీఆర్ బౌండ్ బై వాట్? Vedas, Bhagavad Gita, or whatever scripture we follow. So, అదే అంటున్నాడు, ఈచ్ caste had a permanent body of the constitutions to guide his social behavior and the action. It might be written or unwritten constitution. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్కలా ఉంటుంది. ట్రైబల్స్ పెళ్లి చేసుకోరున్నారు అనుకున్న, బ్రాహ్మిన్స్ వెళ్ళరు, వాళ్ళే బ్రాహ్మిన్స్, వాళ్ళే అంతా. అర్థమవుతుందా? అంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పెళ్లి తంతు ఉంటుంది. తంతు అంటే ప్రొసీజర్ అని అర్థం. అర్థమవుతుందా? సో ద కస్టమ్స్ అండ్ బిలీఫ్స్ వేర్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. దస్ ద క్యాస్ట్ సిస్టమ్ హ్యాడ్ అ పర్మనెన్సీ అండ్ కంటిన్యూటీ. సో ఈ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఊర్లలో మ్యారేజ్ జరుగుతుంది, అంత మామూలుగా మ్యారేజ్ జరుగుతుందా? క్యాస్ట్ని బట్టి మ్యారేజ్ జరుగుతుందా? జనరల్గా అయితే క్యాస్ట్ని బట్టి మ్యారేజ్ జరగాలి. మీ ముత్తాత అదే ప్రొసీజర్ ఫాలో అయ్యాడు, మీ తాత అదే ప్రొసీజర్ ఫాలో అవుతాడు, నువ్వు అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, మీ కొడుకు వాళ్ళ కొడుకులు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో దట్ మీన్స్ వాట్? క్యాస్ట్ సిస్టమ్ ఈస్ గివింగ్, ఇట్ ఈస్ ఇన్ నేచర్ ఆఫ్ పర్మనెన్సీ అండ్ కంటిన్యూటీ. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్మనెన్సీ అండ్ కంటిన్యూటీ. ఇంప్రూవ్డ్ లివింగ్ స్టాండర్డ్స్. ఈచ్ క్యాస్ట్ స్ట్రగుల్డ్ హార్డ్ టు మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ టు రిటైన్ ఇట్స్ superiority ఓవర్ ది సబార్డినేట్ క్యాస్ట్. దిస్ రిజల్టెడ్ ఇన్ ఓవరాల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ. అంటే ఇదే నెగిటివ్, ఇదే పాజిటివ్ కింద రాసేసుకోవచ్చు. నెగిటివ్ ఏ విధంగా? ఫస్ట్ పాజిటివ్ మాట్లాడదాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డామినెంట్ క్యాస్ట్ అండి, నేను డామినెంట్ క్యాస్ట్. సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. నా కులస్తుడే ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్గా నిల్చున్నాడు. వేరే కులస్తుడు, లెట్సే నిమ్న కులస్తుడు, లోవర్ క్యాస్ట్ పీపుల్ కూడా నిల్చున్నాడు. లెట్సే ఈయన లోవర్ క్యాస్ట్ పీపుల్, ఈయన హయ్యర్ క్యాస్ట్ పీపుల్, నేను కూడా ఒక హయ్యర్ క్యాస్టే. ఐఎమ్ ఇండస్ట్రియలిస్ట్, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ది మనీ. నాకు చెప్పండి, నేను ఎవరికి సపోర్ట్ చేస్తా? ఆబ్వియస్గా ఈయనకే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఐ నీడ్ టు మెయింటైన్ మై సుప్రీమసీ. బికాస్ టు మెయింటైన్ సుప్రీమసీ, what I will do, what is so required? Political supremacy is so required. So whenever there is a political supremacy, automatically I keep my superiority. Thereby my caste people get benefit a lot. Thereby their status will increase. నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావనుకో, సర్పంచ్ ఎవరంటే మా బాబాయ్ అంటావు. ఆయన మీకు చుట్టం కైనా అవ్వకపోయినా నీ కులస్తుడే కాబట్టి ఆయన మా బాబాయ్ అంటావు, మామయ్య అంటావు, మా చుట్టం అంటావు. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఫలానా ఊర్లో సర్పంచ్ వల్ల రిలేటివ్ అంటారా ఈయన అని చెప్పేసి చెప్తారు. అర్థమైందా? దానివల్ల ఒక వర్గం వారు అయితే పెరిగారు కదా. మరి ఇంకో వర్గం వారు సార్ అంటే తర్వాత అది డిసడ్వాంటేజెస్లో మాట్లాడుకుందాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అడ్వాంటేజెస్. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను? చలో. సోషల్ లైఫ్ నాట్ డిపెండ్ ఆన్ ద పొలిటికల్ కండిషన్స్. The caste system was predominantly influenced by the religion. It was totally independent of prevailing political conditions.
దేర్ ఫోర్ ప్రొవైడెడ్ ఎ స్టెబిలిటీ ఇన్ ద సొసైటీ. అంటే కులం అనేది రాజకీయంగా ఆధారపడలేదు. ఏ విధంగా ఆధారపడింది? మతం పరంగా ఆధారపడింది. అర్థమవుతుందండి? సో caste system is independent in nature. They are not dependent on religion. They are dependent on what? Religion. Okay, rather than political organizations. ఓకే, పొలిటికల్గా కాకుండా రిలీజియన్ వైజ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే.